అందరికీ నమస్కారం. E6 టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య హస్త సముద్రిక పండితులు తాడి కేదార్నాథ్ గారు. అనేక విషయాల గురించి గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు, హస్తరేఖల ద్వారా మనం జీవితంలో ఎలాంటి విషయాలు తెలుసుకోవచ్చు అంటారు? హస్తరేఖల ద్వారా జీవితంలో ఒక విషయం కాదు, అన్ని విషయాలు కూడా, సమస్తమైనటువంటి అన్ని విషయాలు కూడా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ హస్తరేఖల ద్వారా ఉపయోగం ఏంటంటే కమ్యూనికేషన్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఎదుట వ్యక్తి ఎలాంటి వ్యక్తి అవుతారు అంటే ఇదంతా కూడా సాముద్రికంలో ఒక విభాగం. దానివల్ల ఏంటంటే సాముద్రికం అంటే ఏంటి, మనకి ముఖ సాముద్రికం ఉంది, అంగ సాముద్రికం ఉంది, హస్త సాముద్రికం ఉంది. సాధారణంగా మనం ఏంటంటే అంతా కూడా హస్తమే ప్రధానంగా చెప్తాం కాబట్టి అది హస్త సాముద్రికంగా మనం చెప్తూ ఉంటాం. ఒరిజినల్గా సాముద్రికం అంటే మనకి దీంట్లో అంగ సాముద్రికం అంటే బాడీ లాంగ్వేజ్, తర్వాత ఫేస్ రీడింగ్ ఉంది, తర్వాత హస్త సాముద్రికం, ఈ మూడు రకాలు ఉంటూ ఉంటాయి. ఇంకా చాలా సాముద్రికంలో ఇంకా చాలా విశేషమైనటువంటి విభాగాలు అనేటువంటివి ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా మనకు ప్రముఖమైనది ఏంటంటే హస్త సాముద్రికం. అంటే ముఖ్యంగా ఈ సాముద్రిక విభాగం అంతా కూడా ఎదట వ్యక్తిలో ఉండేటువంటి కమ్యూనికేషన్ అనేటువంటిది, అంటే అవతల వ్యక్తి ఏ విధంగా ఉంటాడు, వారి యొక్క లక్షణాలను బట్టి మనం ఏ విధంగా మూవ్ అవ్వచ్చు అనేటువంటిది మనం తెలుసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మన భూత భవిష్యత్తు వర్తమానాలను కూడా ఇది తెలియజేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా సరే కొద్దిగా హెల్త్ ఇష్యూస్ త్వరలో అంటే భవిష్యత్తులో రాబోతున్నాయని ఇది తెలుసుంటే కనుక వారు ముందుగా ఈ డైట్ కంట్రోల్ చేయడం అని కానీ, లేకపోతే కనుక వారు తగినటువంటి సమయపాలన అంటే ఆహార విషయాల్లో వాటి విషయాల్లో సమయపాలన పాటించడం, ఇటువంటివన్నీ కూడా కామన్గా జరుగుతూ ఉంటాయి. అంటే ముందు ఒక సూచన అనేటువంటిది సూచనప్రాయంగా తెలియజేస్తూ తర్వాత మనల్ని మనము మార్చుకునేటువంటి అవకాశాన్ని ఈ యొక్క శాస్త్రం మనకి కల్పిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఒక విషయం అని కాదు, అన్ని విషయాలు, ఆర్థికపరమైనటువంటి విషయాలు కావచ్చు, ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కావచ్చు, వైవాహిక సంబంధించినటువంటి విషయాలు, మన యొక్క యాటిట్యూడ్ అంటే మన వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, అది అవతల వ్యక్తితో ఇది మనం ఏ విధంగా ఇతర వ్యక్తులతో ఏ విధంగా మనం ప్రవర్తిస్తాము హస్త సముద్రికలతో మనుషుల వ్యక్తిత్వం తెలుసుకోవచ్చా? ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మనము మన హ్యాండ్ ఫింగర్స్ వచ్చేటప్పటికి కొంతమందికి ఏమవుతుందంటే బాగా దగ్గరగా ఉంటాయి, కొంతమందికి ఇలాగా కొద్దిగా దూరంగా ఉంటాయి. అంటే ఏంటి, హ్యాండ్ దగ్గరగా ఉంటే కనుక బాగా హస్తంలో వేళ్ళు కనుక దగ్గరగా ఉంటే వాళ్ళది కొద్దిగా సంకుచిత స్వభావం అనేటువంటిది ఉంటుంది. ఏదైనా సరే వాళ్ళు ఆలోచనలన్నీ కూడా కొద్దిగా సంకుచితంగా ఉంటాయి. అదే కనుక గ్యాప్స్ ఎక్కువ ఉంటే కనుక వారి యొక్క మైండ్ సెట్ ఎప్పుడు కూడా కాస్త బ్రాడ్ మైండెడ్గా ఉంటుంది. అంటే వాళ్ళ కొద్దిగా ఉన్నతంగా ఆలోచించడం, ఉన్నతంగా వెళ్ళడం, ఏదైనా సరే ఒక విషయం వచ్చినప్పుడు వారు ఉన్నతంగా ఉండడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ మనం దీన్ని క్వాడ్రాంగిల్ అని చెప్తూ ఉంటాం హస్త సాముద్రికంలో. అంటే ఈ యొక్క ప్రదేశం ఏదైతే ఉందో ఈ ప్రదేశం అంతటిని కూడా మనం క్వాడ్రాంగిల్ అంటూ ఉంటాం. సాధారణంగా క్వాడ్రాంగిల్ కనుక మినిమం ఇప్పుడు నా హస్తంలో కనిపిస్తున్నట్టుగా బాగుంది, గ్యాప్ బాగుందంటే వీళ్ళు పరిస్థితులకు అనుగుణంగా వీరు వెళ్ళగలుగుతారని తెలుస్తుంది. అదే కనుక కొంతమందికి క్వాడ్రాంగిల్ కొద్దిగా చిన్నగా ఉంటుంది, అంటే రెండు దగ్గరగా ఉంటే కనుక వారిది కూడా కొద్దిగా సంకుచిత మనస్తత్వం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందికి ఏమవుతుంది, ఈ క్వాడ్రాంగిల్ ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువగా ఉంటుంది, వాళ్ళది ఏంటంటే కాస్త బ్రాడ్ మైండెడ్ ఉంటుంది అనమాట. అలా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఈ యొక్క యాంగిల్ అనమాట, ఈ యాంగిల్ బట్టి కూడా మనం చెప్పచ్చు. ఇది సాధారణంగా అది ఉండేటువంటిది 90 degrees. 90 degrees ఉంటే వీరికి ఇంకిత జ్ఞానం అనేటువంటిది ఉంటుంది. ఇంకిత జ్ఞానం అంటే ఏంటంటే ఎప్పుడెక్కడ ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఏంటి అనేటువంటిదన్నీ కూడా మనకి ఉంటూ ఉంటుంది. కొంతమందికి ఇది ఏమవుతుందంటే ఇంకొద్దిగా పైకి, అంటే ఈ యొక్క 60 degreesలో యావరేజ్గా వస్తూ ఉంటుంది. 60 degreesలో వస్తే వాళ్ళది కూడా కొద్దిగా సంకుచిత మనస్తత్వం అయ్యేటువంటి. అంటే మన చేతిలో ఉన్న ఒక్కొక్క రేఖల్ని బట్టి ఆ మనిషి యొక్క లక్షణాలని చెప్పొచ్చు. రేఖలు, హ్యాండ్ యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా మనం తీసుకుని అతను ఏ విధంగా, అతని వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ ఇందాక మీరు అన్నారు కదా, ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా, ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా ఏదైనా పరిష్కారం చూసుకోవాలని, దానికి ఎలాంటి రెమెడీస్ అంటే ఎలాంటి పరిష్కారాలు చూడాలి?
అంటే సాధారణంగా హస్త సాముద్రికంలో ఏంటంటే ముందు వారికి ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది. కొంతమంది ఇది బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్, కొంతమంది ఏమో కష్టపడి పైకి వచ్చేటువంటి తత్వం ఉంటుంది. మరి కొంతమంది ఏంటంటే ఇప్పుడు కూడా కష్టపడకుండా వాళ్ళ లైఫ్ ఫస్ట్ ఎలా ఉందో చివరి వరకు కూడా అలాగే నడుస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే హస్తంలో ఉండేటువంటి ఇది అట్రాక్షన్ అంటే ఆకర్షణ, దాని యొక్క కలర్, హస్తం యొక్క కలర్. అంటే ఎప్పుడు కూడా హస్తము ఎప్పుడైతే ఆకర్షణీయంగా ఉంటుందో, అంటే మనం ఒక వ్యక్తిని చూసినప్పుడు వాళ్ళు ఒక రకమైనటువంటి జీవకళ అనేటువంటిది ఎప్పుడు కూడా ఉట్టిపడుతూ ఉంటే, అంటే మంచి ఆకర్షణీయంగా ఉంటే కనుక ఇది కూడా ఈ కళ అనేటువంటిది ఎలా ఉంటుంది, మనము చేసేటువంటి విధానాలు భగవంతుడు ఇచ్చినటువంటి మన యొక్క పూర్వజన్మ సుకృతాల ఆధారంగా కళ అంటే ఒకరిని చూడగానే ఒక మంచి అట్రాక్టివ్గా అంటూ ఉంటారు. ఇక్కడ అందం కాదు సుమా, అట్రాక్టివ్ అనేటువంటిది కాదు, అది ఒక రకమైనటువంటి ఒక కళ అనేటువంటిది వాళ్ళకు ఉంటుంది. ఇది బై ప్రాక్టీస్లో వస్తూ ఉంటుంది. మనం ఉదాహరణకి ఏదైనా ఒక పొలిటికల్ లీడర్ని చూసినప్పుడు, పొలిటికల్ లీడర్ పదవిలో ఉన్నప్పుడు వాళ్ళు ఒక రకమైనటువంటి గ్లో టైప్లో ఉంటుంది. ఇక్కడ గ్లామర్కి సంబంధించినటువంటిది కాదు, అదేంటంటే వారికి సంబంధించినటువంటి జీవకళ. అలాగే కొంతమంది సినీ యాక్టర్స్ మంచి ఫామ్లో ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని అంటే సినీ యాక్టర్స్ మన పొలిటికల్ లీడర్స్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మనకి ఈజీగా కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఉండేటువంటి ఒక కళ అంటే ప్రజా సమూహాన్ని వీళ్ళు ఆకర్షించగలిగినటువంటి ఒక రకమైనటువంటి కళ లాంటిది ఉంటుంది. అలాగే ఇవి ప్రాక్టీస్లో హస్తం చూసినప్పుడు కూడా అటువంటి కళలో ఏమన్నా అట్రాక్షన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, దాన్ని గమనించాలి. తర్వాత హస్తం యొక్క కలర్ని బట్టి వాళ్ళ యొక్క అతని ఎటువంటి అంటే ఇది ఆర్థికంగా ఉన్నత స్థితికి వెళ్తూ ఉంటాడా లేకపోతే లేదా అనేటువంటిది కూడా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి హస్తంలో పింక్ కలర్ అనేటువంటిది మంచిది అనమాట. అంటే పింక్ కలర్ ఉండేటువంటి హస్తాలు ఎప్పుడు కూడా డెవలప్మెంట్, అంటే వారి జాతకంలో ఎప్పుడైనా సరే ఇన్బిల్ట్గా కొన్ని యోగాలు అనేటువంటివి ఉంటాయి. మన జాతకంలో చూసినా కూడా అది తెలుస్తూ ఉంటుంది. అదే కనుక కొంతమందికి ఇది ఆకర్షణ లేకుండా కలర్ కూడా బ్లాక్ షేడ్లో కానీ లేకపోతే కనుక బ్లూ షేడ్లో కానీ ఇటువంటి ఇది లేకపోతే ఎల్లో షేడ్ ఇటువంటి అన్న వస్తే కనుక అది మంచిది కాదు. అంటే ఇక్కడ అట్రాక్షన్ ఇంపార్టెంటే, అక్కడ కలర్ అనేటువంటిది ఇంపార్టెంటే. అంటే ముందు ఇటువంటి బేసికల్గా మనం చూడవలసి ఉంటుంది. ఒకవేళ లేకుండా కేవలం మనం రేఖలు మాత్రమే చూసి చెప్తే ప్రయోజనం ఉండదు. అంటే వాళ్ళకి హస్తంలో అట్రాక్షన్ ఉండి తర్వాత కలర్ కూడా బాగుందంటే ఆటోమేటిక్గా కొన్ని యోగాలు ఉన్నట్టు వారికి మంచి అభివృద్ధి ఉంటుందని చెప్పచ్చు. తర్వాత హస్తం యొక్క సాగే గుణాన్ని బట్టి అంటే ఏంటి, కొంతమందికి హస్తం పట్టుకోగానే చాలా మెత్తగా ఉంటుంది అనమాట. కొంతమందిది ఏంటి ఎలాస్టిక్ హ్యాండ్, సాగే గుణం ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి ఏంటి చాలా టైట్గా మనం ఈ ఫింగర్ని విడకుండా లేకపోతే ఇది చాలా ఒక ట్రబుల్ టైప్లో ఉంటుంది అనమాట. అటువంటి ఉన్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, మనకి హస్తం బాగా బాగా టైట్గా ఉన్నప్పుడు వాళ్ళకి పెద్దగా యోగాలు అనేటువంటి ఉండవు. కొంతమందికి మనం చూస్తూ ఉంటాం రేఖలు సూపర్గా ఉంటూ ఉంటాయి. ఇది వాళ్ళకి దండరేఖ బాగుంటుంది, జీవిత రేఖ బాగుంటుంది. అలాగే మనకి హృదయ రేఖ ఇది కొన్ని రేఖలు అనేటువంటి చాలా బాగుంటాయి. బాగున్నప్పటికీ కూడా వాళ్ళు పెద్దగా అభివృద్ధి రాణింపు ఉండదు. దీనికి కారణం ఏంటంటే హస్తంలో ఉండేటువంటి అట్రాక్షన్ అండ్ కలరు ఇవన్నీ కూడా బాగా మనకి ఇంపార్టెంట్గా మనకి వస్తూ ఉంటాయి. ఇందులో ఆయుష్ రేఖ ఉంటుంది గురుగారు. అవునండి, మనం ఆయుష్కి ఏంటంటే మనకి మన భారతీయ సాముద్రికల ప్రకారం ఈ రేఖని దీన్ని మనం హృదయ రేఖ అని చెప్తూ ఉంటాం. ఈ హృదయ రేఖను బట్టి మనం ఆయుష్ని మన భారతీయ సాముద్రికలు చేసేవారు. తర్వాత పాశ్చాత్యులు వచ్చేటప్పటికి దీన్ని లైఫ్ లైన్ అని చెప్తూ ఉంటాం. లైఫ్ లైన్ ఇది ఆయుష్ని తెలియజేస్తూ ఉంటుంది. కేవలం ఆ 2 రేఖలు మాత్రమే కాదు, మొత్తం 3 రేఖలు అంటే ప్రధాన రేఖలు అయినటువంటి దీన్ని మనం లైఫ్ లైన్ అని చెప్తూ ఉంటాం, దీన్ని హెడ్ లైన్ అని చెప్తూ ఉంటాం, ఇది హార్ట్ లైన్ అని చెప్తూ ఉంటాం. ఈ 3 రేఖలు పర్ఫెక్ట్గా ఉండడం, దాని తర్వాత మనం ఈ లెఫ్ట్ అంటే ఈ లెఫ్ట్ హ్యాండ్లో అంటే 2 చేతుల్లో కూడా రేఖలు కనుక బాగుండి, ముఖ్యంగా ఈ రేఖ ఈ చివరి వరకు అంటే ఇది పూర్తిగా ఎటువంటి కటింగ్స్ కానీ లేకపోతే ఎటువంటి నెగిటివ్ సింబల్స్ కానీ లేకుండా పర్ఫెక్ట్గా ఇలా లోతుగా
రేఖ కనిపించినప్పుడు లోతుగా దిగి పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే వాళ్ళకి ఆయుర్దాయం బాగుంటుంది. ముందు ఇమ్యూనిటీ పవర్ బాగుంటుందని చెప్పచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే బాగుందో ఆయుర్దాయం కూడా ఆటోమేటిక్గా వారికి బాగుండేటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి అన్నమాట. అయితే గురుగారు, ఇప్పుడు ఈ రేఖలో ఈ 2 రేఖలు కలిసాయి, ఇక్కడ గ్యాప్ వచ్చింది, దీనికి అర్థం ఏంటంటారు? సాధారణంగా మనం హస్త సాముద్రికాన్ని పరిశీలించేటప్పుడు 2 చేతులని పరిశీలించాలి. మనము పురుషుల్లో ఈ యొక్క హస్తం వారికి సంబంధించింది అయితే లెఫ్ట్ హ్యాండ్ వచ్చేవాడికి భార్య, మన గత జన్మ విశేషాలు, మన బాల్యము, వీటన్నిటిని కూడా మనం లెఫ్ట్లో చూస్తూ ఉంటాం. స్త్రీలకి లెఫ్ట్ ప్రధానంగా ఉంటుంది. మన రైట్ హ్యాండ్ వచ్చేటప్పటికి భర్తకు సంబంధించినటువంటి విషయాలు అనేటువంటివి తెలియజేస్తూ ఉంటాయి. ఈ రేఖని ఇది శిరోరేఖ అంటూ ఉంటాం, ఇది జీవిత రేఖ అంటూ ఉంటాం. ఈ 2 లైన్స్ కలిసి జర్నీ చేస్తూ ఉంటే కనుక ముఖ్యంగా ఫ్యామిలీ బాండేజ్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే మన వీళ్ళని ఏమంటారంటే కుటుంబ సభ్యుల మీద ఆదరాభిమానాలు, ప్రేమ, వారితో సత్సంబంధాలు, ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉంటాయి. ఒకవేళ ఇటువంటి కొద్దిగా గ్యాప్ ఉందనుకోండి, కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కొన్ని లిమిట్స్ అనేటువంటివి ఉంటూ ఉంటాయి అన్నమాట. కొన్ని అవసరాలకి ఇది అంటే అవసరానికి మాత్రమే వాళ్ళు సహకారం అనేటువంటిది ఉంటుంది. అలాగే దీన్ని మనం భార్యాభర్తల రేఖ అని చెప్తూ ఉంటాం. ఇది హెడ్లైన్, ఇది జీవిత రేఖ. ఈ 2 కలిసి జర్నీ చేసినాయి అనుకోండి, అంటే 2 కలిసి ఇది భార్యాభర్తల మధ్య అన్యోన్యతను తెలియజేస్తూ ఉంటుంది. భార్యాభర్తలు ఏమన్నా చిన్న చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నా మళ్ళీ కలిసి సర్దుకుపోయి వాళ్ళు జర్నీ చేయడం ఇటువంటివి జరుగుతాయి. అదే కనుక ఇది దూరంగా ఉందనుకోండి, సాధారణంగా చిన్న చిన్న విషయాలకే వీరు కొద్దిగా పెద్దగా ఇది వివాదాలు రావడము, అలాగే అవే వివాదాలు చిన్న చిన్నవే పెద్ద పెద్ద అవ్వడం, ఇటువంటి ఎన్ని కూడా జరిగి కొద్దిగా గ్యాప్స్ అనేటువంటి వస్తూ ఉంటాయి అనమాట. అంటే దీనికి ఇంకా మనం మిగతా రేఖలను కూడా పరిశీలించి చెప్పాలి, కానీ బేసికల్గా మనం చూసేటువంటి రేఖలు ఇవి అనమాట అండి. ఆ విధంగా చెప్పచ్చు. అయితే రుణ బాధలు ఉన్న వాళ్ళకి ఎలాంటి పరిష్కారాలు చేయొచ్చు అంటారు? సాధారణంగా ముందు రుణ బాధలు వచ్చేటువంటి అంటే రుణపరమైనటువంటి సమస్యలు ఏమన్నా వచ్చేటువంటి హ్యాండా ఏంటా అనేటువంటిది ముందుగా మనం హస్త సాముద్రికం ద్వారా చాలా వరకు తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్థిక స్థితి అనేటువంటిది అంటే ముందు మనం నిర్ణయించాల్సింది ఏంటి, అతను ఏ విధమైనటువంటి ఆర్థిక స్థితి కలిగి ఉంటాడు, అంటే మంచి హై పిచ్లో ఉంటుందా, లేకపోతే మీడియంగా ఉంటుందా, లేకపోతే చాలా లోయర్గా ఉంటుందా అనేటువంటిది మనం ఎందాక చెప్పినటువంటి అట్రాక్షను, కలరు, ఇటువంటివన్నీ కూడా చూస్తూ, అంటే హస్తం యొక్క ఇది సాగే గుణం, ఇవన్నీ కూడా చూస్తూ దీన్ని మనం ధనరేఖ అని చెప్తూ ఉంటాం. చూడండి, ఇక్కడ ఉండేటువంటి రేఖని మనం ధనరేఖ అని చెప్తూ ఉంటాం. ఇది ఇలా ఉండి మిడిల్ ఫింగర్ వరకు పోతుంది ఈ రేఖ. అసలు నాకు అది లేనే లేదండి. ఉంటుంది. మిడిల్ ఫింగర్ వరకు వెళ్ళేటువంటి రేఖని మనం ధనరేఖ అని చెప్తూ ఉంటాం. ఇలా పోతుంది. ఇలా వెళ్ళేటువంటి రేఖని ధనరేఖ అంటాం. దీంట్లో ఏమన్నా బ్రేక్స్ ఏమన్నా వస్తుంటే కనుక వీరికి మధ్యలో ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఎప్పుడైతే బ్రేక్ వచ్చిందో ఆ యొక్క ఏజ్ ఏదైతే ఉందో ఆ ఏజ్లో ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కొన్ని సెట్ బ్యాక్స్ అనేటువంటివి ఉంటూ ఉంటాయి. అంటే బ్రేక్స్ కానీ లేకపోతే నెగిటివ్ సింబల్స్ అంటే ఏంటంటే ఇక్కడ క్రాస్ కానీ లేకపోతే ఒక ఐలాండ్ కానీ లేకపోతే కనుక ఆ యొక్క దీన్ని అంటే కొన్ని సందర్భాల్లో స్టార్ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అవి కానీ ఇవన్నీ ఉంటే కనుక వాటిని నెగిటివ్ సింబల్స్ అని చెప్తూ ఉంటాం. అవి కనుక ఉండినట్లయితే వారికి ఈ ఫైనాన్షియల్ సెట్ బ్యాక్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. తద్వారా వాళ్ళకి ఏంటి ఆ టైంలో కొద్దిగా ఫైనాన్షియల్గా ఒడిదుడుకులు పడ్డవి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అది జరిగినప్పుడు అటువంటి సందర్భాలు ఏమన్నా ఎదురవుతున్నప్పుడు ముందుగా జ్యోతిష్యులు లేకపోతే సాముద్రికులు వారి దగ్గరలో ఉండేటువంటి ఎవరైనా ఆస్ట్రాలజర్ని వారు కలిసినప్పుడు కొన్ని రెమెడీస్, ముఖ్యంగా అటువంటి సెట్ బ్యాక్స్ ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ముఖ్యంగా ఈ గణపతి చతురావృత తర్పణం అనేటువంటిది ఉంటుంది. అంటే అది ఎందుకు సూచిస్తూ ఉంటాం అంటే చిన్న టెక్నిక్, మనం తర్పణాలు చేసేటప్పుడు యొక్క వీళ్ళతో చేతులతో చేసినప్పుడు ఇది ప్రాక్టికల్గా జరిగినటువంటి అంశాలు. వారు రేఖలు అనేటువంటి మార్పు గమనించడం జరిగింది. అటువంటివి కానీ లేకపోతే సూర్య నమస్కారాలు చేయటం ద్వారా కానీ
ఇటువంటి రేఖల్లో కొంత మార్పు అనేటువంటిది, అంటే ఏ సమయం అయితే వాళ్ళకి ఇబ్బందులు కలగజేస్తుందో ఆ సమయంలో ఇటువంటివన్నీ కూడా చేయడం, దాన ధర్మాలు చేయడం, ఇటువంటి వాటి వల్ల కొంతవరకు అధిగమించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇది మనం పెద్ద ఇబ్బందులు కలగకుండా చిన్న చిన్న ఇబ్బందులతోటి తప్పించుకోవచ్చు అనమాట. ఆ విధంగా మనం వెళ్ళొచ్చు అనమాట. సో గురుగారు చేతి రేఖల్ని బట్టి నా కెరియర్లో, ఫర్ సపోజ్ మా కెరియర్లో మేము ఏం స్టడీస్ చదవచ్చు, మా ఫ్యూచర్ ఎలా ఉంటుందని తెలుసుకోవచ్చా? చెప్పచ్చు. అంటే ఇప్పుడు ఏంటంటే సాముద్రిక, ఇప్పుడైతే మనకి విద్యా విషయాల్లో చాలా వివిధ రకాలైనటువంటి సబ్జెక్ట్స్ వచ్చేసినాయి. జనరల్గా ఏంటంటే మనకి పూర్వశాస్త్రంలో అంతా కూడా ఏ సబ్జెక్టు ఏ సిగ్నిఫికేషన్ చేస్తుంది అనే కొన్ని ప్లానెట్స్ని బట్టి మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి చంద్రస్థానము, ఇది బుధస్థానం. మనం జ్యోతిష శాస్త్రం కానీ హస్త సాముద్రికం కానీ ఏమన్నా చెప్పేటప్పుడు ఏం చేస్తూ ఉంటాం అంటే చంద్రబుధులు వ్యాపార కారకులు కాబట్టి ఈ ఫేట్ లైన్, దీన్ని మనం ధనరేఖ అని చెప్తూ ఉంటాం, ధనాన్ని ఇచ్చేటువంటి రేఖ. ఈ ఫేట్ లైన్ కనుక చంద్రస్థానం నుంచి ప్రారంభమైతే వాళ్ళు సాధారణ బిజినెస్ మైండ్ అనేటువంటిది ఉంటుంది, బిజినెస్ చేయాలనే కోరిక ఉంటుంది, బిజినెస్లో స్థిరపడాలనేటువంటి కోరిక ఉంటుంది. అలాగే కనుక ఈ ఫేట్ లైన్ కనుక జీవిత రేఖని, అంటే దీన్ని టచ్ చేసుకుంటూ, ఇప్పుడు దీన్ని టచ్ చేసుకుంటూ ఇలా ఉందనుకోండి, వాళ్ళు స్వయం కృషి ద్వారా డెవలప్ అవుతారు. వాళ్ళు అంటే కొద్దిగా డెవలప్మెంట్ లేట్గా ఉన్నా స్వయం కృషి ద్వారా అవుతూ ఉంటారు. కొన్ని రేఖలు ఏంటంటే ఈ ధనరేఖ ఇలాగ మూవ్ అవుతూ ఇంచుమించు జూపిటర్, అంటే ఇది గురుస్థానం అని చెప్తూ ఉంటాం. ఈ రేఖ ఎప్పుడైతే గురుస్థానం నుంచి ప్రారంభమైనా ఈ రేఖ ఒక పాయ గురుస్థానంలోకి వెళ్ళినా వీళ్ళు పొలిటికల్గా వీళ్ళు డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రేఖ నుంచి ఒక రేఖ, లేదంటే ఆరోగ్య రేఖ అంటుంటాం, బుధస్థానం నుంచి వెళ్తే వీళ్ళు డాక్టర్స్ వైద్య విధానంలో వాటిలో డెవలప్ అవుతూ ఉంటారు. దీంట్లో మనం బుధస్థానం బాగుంటే కనుక డాక్టర్స్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి, అలాగే జ్యోతిష్యులు అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే ఏంటంటే ఆ యొక్క కారకత్వాలను బట్టి మనం ఏం చేస్తూ ఉంటాం అంటే వాళ్ళకి ఈ యొక్క ప్రొఫెషన్ బాగుండే అవకాశం ఉందని చెప్తూ ఉంటాం. అంటే మనము క్లియర్గా నువ్వు ఇంజనీర్ అయిపోతావు లేకపోతే కనుక నువ్వు డాక్టర్ అయిపోతావు అని కాకుండా ఆ సిగ్నిఫికేషన్ ఏ మూమెంట్ అవుతుందో చూసుకుని ఆ మూమెంట్ వీరు వ్యాపార రంగాల్లో స్థిరపడతారా లేదంటే ఉద్యోగ రంగంలో స్థిరపడతారా అనేటువంటి చెప్తూ కొంతవరకు మనం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అయితే కొంతమందికి 6వ వేలు ఉంటుంది, అందరికి 5 ఉంటాయి కదా, ఒకటి ఎక్స్ట్రా వేలు ఉంటుంది కదా. సాధారణంగా సాముద్రిక శాస్త్రం ఎప్పుడు కూడా అధిక అంగాల్ని ప్రోత్సాహం చెయ్యదు. అంటే అది మనకి ఎక్స్ట్రా అంగం ఉన్నట్టే కదా, దానివల్ల అది మంచిది కాదని చెబుతూ ఉంటుంది. సాధారణంగా కొంతమంది అంటే బయట ప్రజల నానుడు ఏంటంటే ఇది 6వ వేలు వచ్చినా మంచిది, పన్ను మీద పన్ను వచ్చినా మంచిది. అలాగే ఇంకా కొన్ని వాడుకలో ఒక విధంగా చెప్పాలంటే అది కూడా కొంతవరకు వాస్తవం కూడా ఉంది. అంటే సాధారణంగా ఈ అధిక అంగాలు కలిగి ఉంటే కనుక కొద్దిగా ఆయుర్ విషయాల్లో ఆరోగ్య విషయాల్లో చిన్న చిన్న సెట్ బ్యాక్స్ అనేటువంటివి ఉండడం గమనించడం జరిగిందనమాట. ఆ విధంగా మనం ఇది ఇటువంటి మనం చూడొచ్చు. సాధారణంగా అధిక అంగాలు అనేటువంటి సాముద్రిక శాస్త్రం నెగిటివ్ గానే చెప్పింది మనకి. ఓకే, అయితే గురుగారు ఈ జ్యోతిష్య శాస్త్రానికి హస్త సముద్రిక దానికి తేడా ఏంటంటారు? ఇవి రెండు ఒకే విధంగా వర్తిస్తాయా? రెండు కూడా ఒకే విధంగా, అంటే దారులు వేరైనా సరే ఇది కలిసేది ఒక చోట అనే విధంగా ఉంటుంది అంతేగాని ఏదైనా కూడా ఒకటే. ఒక్కొక్కళ్ళు దీంట్లో ప్రావీణ్యత సాధించిన వాళ్ళు కొంతమంది అయితే జ్యోతిష్ శాస్త్రంలో ప్రావీణ్యత సాధించినటువంటి వారు కొంతమంది. ఇంకా చెప్పాలంటే కనుక చాలామంది మనకు జ్యోతిష్యం తెలుసు అని వాళ్ళకి ఏమాత్రం అవగాహన ఉంటే కనుక మా జాతకం చూడండి అని హ్యాండ్ ఇస్తూ ఉంటారు. ముందు ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ కాకుండా మా జాతకం చూడండి అని చెయ్యి చూపిస్తూ ఉంటారు. అంటే పూర్వం జ్యోతిష్యులకి సాముద్రికం మీద పూర్తిగా అవగాహన ఉండేది, జ్యోతిష శాస్త్రం మీద అవగాహన ఉండేది కాబట్టి వీరు ఏది ఇచ్చినా కూడా ఆ విధంగా చెప్పేవారు అనమాట. రెండు కూడా ఒకటే. ఇక్కడ మనము జ్యోతిష్యులకి సాముద్రికము పరిచయం ఉండడం అనేటువంటిది ఒక రకమైనటువంటి మంచిది. అంటే దీంట్లో ఓవరాల్ లుక్ అనేటువంటిది ఈజీగా మనకి తెలిసిపోతూ ఉంటుంది. తెలిసినప్పుడు ఆ యొక్క తగినటువంటి సమయాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మనం అక్కడ ఇది అంటే ఆ సమయంలో ఏమన్నా కొన్ని రెమెడీస్ సూచించాలన్నా సూచించవచ్చు, లేకపోతే కనుక జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది మనం
చేయొచ్చు అనమాట ఆ సమయంలో. ఓకే. ఆరోగ్య సమస్యలు అంటే మన చేతి రేఖల్ని మనం ఎలాగో మార్చలేము కదా, మన జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలంటారు? సాధారణంగా చేతి రేఖలు అనేటువంటిది మనం మార్చుకోలేం, కానీ కొన్ని రేఖలు అనేటువంటివి మారుతూ ఉంటాయి. ఏదైనా సరే మన పురాణాలు కానీ మన శాస్త్రాలు కానీ ఏదైనా సాధనా మార్గాన్ని అనేటువంటిది బాగా విరివిగా మనకు చెప్పాయి, ఎక్కువగా చెప్పాయి. సాధన ఏంటంటే మనం డైరెక్ట్గా ఏమీ చేయలేకపోవచ్చు, సాధన ద్వారా సాధనమున సమకూరు ధరలోన అనే విధంగా ఏమవుతుందంటే ఏదైనా ఒక సాధన ద్వారా ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక దీక్ష తీసుకున్నప్పుడు, ఒక దీక్ష అప్పుడు 41 రోజులు 11 రోజులు ఒక దీక్షగా మనం అనుకున్నప్పుడు ఏంటంటే మన హ్యాండ్లో చాలా మార్పులు గమనించవచ్చు ప్రాక్టికల్గా చేసినప్పుడు. ఆ మార్పు అనేటువంటిది కొన్ని రేఖలు ఒక్కొక్కసారి పుడుతూ ఉంటాయి, కొన్ని ఇది నెగిటివ్ రేఖలు అది కలిసిపోతూ ఉంటాయి. మీకు కావాలంటే మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో ఎప్పుడు మనం చూద్దాం. అది నా హ్యాండ్లో ఉండేటువంటి అప్పుడు ఉండేటువంటి హ్యాండ్ 1995లో ఉండేటువంటి హ్యాండ్కి ఇప్పటికి ఉండేటువంటి డిఫరెన్స్ అనేటువంటి మనం తర్వాత మాట్లాడతాం. జనరల్గా ఏంటంటే కొన్ని రేఖలు పుట్టడం, కొన్ని ముఖ్యంగా పుట్టుమచ్చలు అనేటువంటివి కూడా పుడుతూ ఉంటాయి. కొన్ని పోతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కొన్ని లేనిపోయిన పుట్టుమచ్చ వచ్చినప్పుడు ఏ స్థానంలో పడింది అనేటువంటిది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా యూరినల్ ట్రాక్ యూరినల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు ఇక్కడ చంద్రస్థానంలో ఎక్కువగా పుట్టుమచ్చ వస్తూ ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్ సెట్ బ్యాక్స్ కానీ వాళ్ళకి రాహు మహర్దశ రాహు అంతర్దశలు వాళ్ళ జన్మజాతకంలో వచ్చినప్పుడు ఇది మనకి ఈ యొక్క ఇది మన ఫేట్ లైన్ మీద దీన్నే ధనరేఖ భాగ్యరేఖ అదృష్ట రేఖ అని చెప్తూ ఉంటాం. ఆ రేఖ మీద ఇబ్బందులు వస్తూ ఉంటాయి. లేదా కనుక ఏమన్నా మ్యారిటల్ లైఫ్లో ఏమన్నా ట్రబుల్స్ వచ్చినప్పుడు ఈ రేఖ దీన్ని మనం వివాహ రేఖ అని చెప్తూ ఉంటాం. ఈ రేఖలో ఇది డిస్టర్బెన్సెస్ కానీ ఈ రేఖ కొద్దిగా ఇలా వాలి ఉండడం కానీ ఫోర్క్ అవ్వడం కానీ ఇటువంటివి జరిగినప్పుడు వైవాహిక జీవితంలో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఆరోగ్య విషయంలో అంటే ముందుగానే కూడా ప్రధాన రేఖలను బట్టి వీరికి హెల్త్ అటాక్స్ ఉంటాయనేటువంటివి కూడా మనం కొద్దిగా చాలా వరకు మనం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి మనం ఇంకా మిగతా శాస్త్రాల సమన్వయం కూడా చేసినట్లయితే ఇంకా బాగా అద్భుతంగా చెప్పడానికి. కొంతమంది ఇలా కంపేర్ చేసి ఈ రేఖలు కలవాలి అని ఏదో చెప్తుంటారు కదా. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఈ రెండు ఇలా కలిసినప్పుడు అంటే ఈ లిటిల్ ఫింగర్స్ రెండు కూడా దగ్గర జాయింట్ చేసినప్పుడు ఇక్కడ హార్ట్ లైన్స్ అంటూ ఉంటాం. చూడండి ఈ రెండు హార్ట్ లైన్స్ ఇలా దగ్గరగా ఉంటే దీన్ని అక్షయ పాత్ర. చూడండి ఇలాగా గిన్నె టైప్లో ఉంది, ఇలా ఇలా వస్తే రెండు కలిపినప్పుడు చూడండి అక్షయ పాత్ర అంటూ ఉంటారు. అక్షయ పాత్ర ఉండడం వల్ల ఏంటంటే వారికి మన పురుషులైతే కనుక భార్య ద్వారా కలిసి రావడం, భార్య ద్వారా ఆస్తి రూపేణ, లేదంటే భార్య కొన్ని సందర్భాల్లో జాబ్ చేసి వీళ్ళ ఫ్యామిలీని అంటే ఇతనికి హెల్ప్ చేయడం, అంటే వీళ్ళ ఫ్యామిలీ రన్నింగ్లో హెల్ప్ చేయడం, లేదా భార్య కొంతమందికి ఆస్తులు ఇవన్నీ రావడం ఇటువంటి కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ రేఖలు ఇవన్నీ కూడా ఇంచుమించు ఈ లిటిల్ ఫింగర్స్ని ఈ దగ్గరగా జాయిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ వివాహ రేఖలు కూడా దగ్గర దగ్గర మ్యాచ్ అవుతూ ఉండాలి. వాటిని బట్టి కూడా మనం ఫలితం వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా మనం అంచనా వేయచ్చు. ఓకే, చివరిగా ఓవరాల్గా ఈ హస్తి సముద్రిక రేఖల గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు గురుగారు? హస్త సాముద్రిక రేఖల గురించి చెప్పేదే ఉంది. ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను ఈ రోజు నుంచి ఈ రోజుకి వచ్చి చెప్పిందే కాదు, పూర్వకాలం నుంచి కూడా శాస్త్రం ఉంది, మన పెద్దల నుంచి ఇది వస్తుంది, మహర్షుల నుంచి అలాగే రామాయణ మహాభారత కాలం నుంచి సాముద్రికం అంతా కూడా ఉంది, తర్వాత పెద్దల నుంచి వచ్చింది. ఇది చాలా వరకు మనము ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉంటాము అనేటువంటిది తెలియజేస్తుంది. ఇటువంటి తెలియజేసినప్పుడు మనం వచ్చేటువంటి ఇబ్బందుల్ని వాటిని అంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేటువంటి సమస్యల్ని ఇరుక్కుపోయి ఇబ్బందులు పడే కన్నా వాటి నుంచే రక్షణ పొందడానికి మనకి ఈ సాముద్రికం కానీ జ్యోతిష శాస్త్రం కానీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దాన్ని జాగ్రత్తగా వినియోగించుకుంటాం. దాంట్లో మంచి అంటే వాళ్ళు చేసేటువంటి ఆ సమయంలో ఇబ్బందులు కలిగేటువంటి సమయంలో స్తోత్ర పారాయణం కానీ లేదంటే ఏదైనా ఒక దైవారాధన లేదంటే దైవ దర్శనం చేసుకోవడం వల్ల వాటి నుంచి
కొంతవరకు మనం బయటకు రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే చిన్న ఇబ్బంది, ఇది పెద్ద ఇబ్బందితో పోయేది చిన్న ఇబ్బంది వరకు మనం కవర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఓకే, ఈ హస్త సాముద్రికాల గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు.